డికేడబ్ల్యూ కళాశాల వజ్రోత్సవ వేడుకలు, పూర్వ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ. ప్రిన్సిపల్ డాక్టర్ డి గిరి. నెల్లూరు నగరంలోని దొడ్ల కౌసల్యమ్మ మహిళా కళాశాలలో మార్చి 19, 20 తేదీలలో వజ్రోత్సవాలు ఘనంగా జరపాలని పూర్వ విద్యార్థుల సంఘం కమిటీ నిర్ణయించారని, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి గిరి విజ్ఞప్తి చేశారు. మహిళా కళాశాల నెల్లూరు ప్రిన్సిపల్ డాక్టర్ గిరి నా పేరు. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో కళాశాల వజ్రోత్సవాల గురించి పబ్లిక్కి, ప్రజలందరికీ కూడా తెలియజేయాలనేటటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పూర్వ విద్యార్థుల అసోసియేషన్, ఆలమ్ని అసోసియేషన్ దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రెసిడెంట్, అలాగే సెక్రటరీ వారి మధ్యలో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. సో మేము ఎంతో సంతోషిస్తున్నాం. గతంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని ఈ కళాశాలలో ఘనంగా నిర్వహించారు ఆలమ్ని అసోసియేషన్ వారు. అదేవిధంగానే ఈ సంవత్సరం అలాగే 60 సంవత్సరాలు నిండిన ఈ తరుణంలో కళాశాలకి వజ్రోత్సవ వేడుకలను జరిపించాలనేటటువంటి సదుద్దేశంతో ఈరోజు మరలా ఆలమ్ని అసోసియేషన్ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది. అందులో భాగమయ్యి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను కుసుమ్ కుమారి, విద్యార్థిని, దొడ్ల కౌశల్యమ్మ కళాశాల విద్యార్థిని మరియు అధ్యాపకురాలు కూడా చేస్తున్నాను. ప్రస్తుతం రిటైర్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. గోల్డెన్ జూబ్లీలో కాలేజీలో ప్రత్యక్షంగా ఉండి నిర్వహణ కార్యక్రమం చేసి విజయవంతం చేశాము. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మళ్ళా ఈ వజ్రోత్సవాల్లో పాల్గొనే అవకాశం కలిగింది. డాక్టర్ గిరి ప్రిన్సిపల్ ఆఫ్ డికేడబ్ల్యూ కాలేజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల్లో మరోసారి పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా మార్చి 19, 20 తారీఖుల్లో చేసుకోబోతున్న ఈ వజ్రోత్సవాల్ని దేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరికీ తెలియపరచడమే కాకుండా ఈ కార్యక్రమంలో అందరూ వీలైనంత వరకు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ